వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన దగ్గర వెళ్తే చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్స్ అండి. సార్, ఇప్పుడు స్టార్టప్స్లో అసలు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు సార్? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మా దగ్గర చాలామంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఎస్ఐపీస్ చేస్తున్నాం సార్ మేము, ఈవెన్ 1 lakh per month ఎస్ఐపీ చేస్తున్నాం అంటారు, 2 lakhs ఎస్ఐపీ చేస్తున్నాం అంటారు. ఎందుకంటే చాలామందికి ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీస్ ఇవి బాగా పాపులర్ అయిపోయినాయి. సో ఎప్పుడైతే ఎస్ఐపీస్ పాపులర్ అయినాయి, ఇప్పుడు చూడండి ఈవెన్ మనకి ధోని కావచ్చు, అలాగే టెండూల్కర్ కావచ్చు, ఇలా కూడా యాడ్స్ వస్తారు, మ్యూచువల్ ఫండ్స్ అయ్యి అంటారు. సో ఎప్పుడైనా చూడండి, ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయ్యి అన్నప్పుడు ఇప్పుడు నా స్థాయి 5,000 రూపీస్ ఎస్ఐపీ అనుకుందాం. వాళ్ళు కనుక 1,50,000 ఎస్ఐపీ వేసిన పర్ మంత్ 15 సంవత్సరాలు 100 కోట్లు అవుతుంది. అది మంచి ఇన్వెస్ట్మెంటే కదా. అవును. ఈవెన్ వాళ్ళు 1,50 lakhs ఎవ్రీ మంత్ ఎస్ఐపీ వేసిన 1000 కోట్లు అవుతుంది 15 ఏళ్లలో. అది పెద్ద అమౌంటే కదా. అందరూ ఎస్ఐపీ అంటారు, కానీ ఎస్ఐపీకి యాక్చువల్గా కాదు. సెలబ్రిటీస్ ఎవరు కూడా ఎస్ఐపీస్ మ్యూచువల్ ఫండ్స్ జోలికి పోరు. వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మన మహేష్ బాబు ఉన్నారు, ఆయన సంతూర్ యాడ్ ఇస్తారు. సంతూర్ సోప్కి ఒక ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అలా అని చెప్పి నమ్రత గారు కానీ వాళ్ళ పాప కానీ సోప్ వాడతారంటే వాడరు, అందరూ తెలుసు, అది కామన్. సో ఇక్కడ కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ చేయమని చెప్తారు, కానీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళు చేస్తే స్టార్టప్స్లో చేస్తారు. అలానే పీఎంఎస్లో కూడా చేయరు వాళ్ళు. చాలామంది అంటారు సెలబ్రిటీసే పీఎంఎస్ చేయాలి, సెలబ్రిటీస్ ఇన్వెస్ట్మెంట్ అది అని పీఎంఎస్ మీద ఒక బ్రాండ్, ఒక ట్యాగ్ అయితే ఉంది. కానీ సెలబ్రిటీస్ ఎవరు పీఎంఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళు పీఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు, అలానే మన ఏఎఫ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళు స్టార్టప్స్లోనే పెడతారు. ఎవరైతే స్టార్టప్స్లో పెట్టారంటే వాళ్ళు సెలబ్రిటీసే. టెండూల్కర్ దగ్గర 15 స్టార్టప్స్లో పెట్టారని ఒక న్యూస్ అయితే ఉంది. ఈవెన్ చూడండి, హీరోయిన్స్ కూడా నైకా అని ఒక బ్రాండ్ ఉంది, అందులో పెడతారు. ఈవెన్ మనకి రుతిక్ రోషన్ ఉన్నారు, ఆయన కల్ట్ ఫిట్లో పెడతారు. సో ఇట్లా వాళ్ళు అంతకుముందు చిన్న స్టార్టప్స్లో ఉన్నప్పుడు పెట్టారు ఇవన్నీ. సో ఈవెన్ మనకి ఆలియా భట్ చూసినా కూడా, షారుఖ్ ఖాన్ చూసినా కూడా వాళ్ళు ఎంటర్టైన్మెంట్స్లో పెడతారు ఎక్కువ. రెడ్ చిల్లీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళదే. సో అట్లా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు స్టార్టప్స్లోనే ఎక్కువ పెట్టేది సెలబ్రిటీసే. వాళ్ళు కొంచెం రిస్క్ తీసుకుంటారు, హై రిస్క్. ఎందుకంటే బైజూస్ అండి, బైజూస్లో కూడా 10 సెలబ్రిటీస్ పెట్టారు. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చేసారు. చాలామంది ఏంటంటే రైట్ టైంలో బయటకు వచ్చారు. అది ఎప్పుడు కొలాప్స్ కాకముందు మనీ మేక్ చేసుకుని బయటకు వెళ్ళిపోయారు. సో వాళ్ళకంటూ ఒక అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళు చూస్ చేస్తారు ఎలాంటి స్టార్టప్స్లో పెడితే క్విక్ మనీ వస్తుంది అని చెప్పి. మనకి ధోని చూస్తే Cars 24 ఉంది. Cars 24 అనేది ఒక బై అండ్ సెల్, సెకండ్ హ్యాండ్ కార్స్ డీల్ చేస్తారు వాళ్ళు, అంటే యూజ్డ్ కార్స్. సో అందులో మన ధోని పెట్టారు పెట్టుబడి. సో ఇట్లాంటివన్నీ వాళ్ళు కూడా స్టార్టప్స్ పెట్టేది అందుకు కూడా సెలబ్రిటీస్ పెడతారు. సో వాళ్ళు ఎవరు మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి, ఏఎఫ్ కానీ, పీఎంఎస్ కానీ వెళ్ళరు. ఎందుకు స్టార్టప్స్లో పెడతారంటే 2 కారణాలు ఉంటాయి. ఒకటి ఎంకరేజ్ చేయాలి, అంటే కొత్త యూత్ని మనం ఎంకరేజ్ చేయాలి. అలా ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందంటే ఒక మంచి స్ట్రాంగ్ ఎకానమీ అవుతుంది. ఇండియా చూడండి కన్సంప్షన్ స్టోరీ, ఇండియా అంతా కన్సంప్షన్ డ్రివెన్. సో ఎప్పుడు ఎంటర్ప్రెన్యూర్స్ వస్తూనే ఉండాలి. ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఇండియాలోకి వస్తే అంత ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయకపోతే వాళ్ళకి ప్రాబ్లం. మనకి ఏంటంటే రాబోయే రోజుల్లో జాబ్స్ దొరకడం కష్టం అవుతుంది, పాపులేషన్ బాగా పెరుగుతుంది. సో ఎట్లాంటి స్టార్టప్స్కి కనుక వాళ్ళు హెల్ప్ చేస్తే తద్వారా విన్ అండ్ విన్ సిచ్యువేషన్ అంటారు దీన్ని. క్లిక్ అయింది, మంచి వాళ్ళకి గెయిన్స్ వస్తాయి. అబ్నార్మల్గా 10%, 20%, కొన్ని 100% ఇచ్చే స్టార్టప్స్ కూడా ఉంటాయి. ఒక ఐడియా క్లిక్ చేస్తే చాలు. సో ఇట్లా ఏంటంటే వాళ్ళు స్టార్టప్స్లో ఎక్కువ మంది సెలబ్రిటీస్ పెడతారు. ఒకవేళ బై ఛాన్స్ అనుకుని క్లిక్ అవ్వలేదు, నష్టపోయారు. వాళ్ళకున్న 1,000 కోట్లలో ఒక 10 కోట్లు 15 కోట్లు పోయినా 10 నష్టం లేదు. సో కాబట్టి ఏంటంటే ఒక యూత్కి ఒక ఏదైనా ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ముందు వచ్చేదే సెలబ్రిటీస్. సో మన స్టార్టప్స్లో అన్నీ కూడా ఎక్కువ సెలబ్రిటీస్ వల్లే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ స్టార్టప్స్ కాకుండా ఏదైతే మిడ్ రేంజ్ కంపెనీస్ ఉన్నాయో, సో వాళ్ళు దాని మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటారు సార్? ఇప్పుడు మిడ్ రేంజ్ అంటే అటు ఇటుగా ఉంది, వీళ్ళు కొంచెం ఇన్వెస్ట్ చేసి హెల్ప్ చేసినట్టే ఉంటుంది సో మోటరేట్ కంపెనీస్కి. సో ఎందుకని మోటర్స్ కంపెనీ వైపు మొగ్గు చూపరు? మీరు చెప్పినట్టు మెజారిటీ ఆఫ్ ది స్టార్టప్స్ మీదే పెడతారు. సో మిడిల్ సంబంధించి ఏదైతే ఉన్నాయో కంపెనీస్ దాని మీద ఎందుకు చేయరంటారు? ఇప్పుడు దాని మీద ఎందుకు చేయాలంటే ఆల్రెడీ ప్రూవెన్ అయిపోయినాయి అవి. వాటి మీద మార్కెట్లో ఐపీఓకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఐపీఓకి వచ్చేసాయో, లిస్ట్ అవుతున్నాయో, మార్కెట్లో ట్రేడ్ అవుతుంది, అప్పుడు చాలామంది పబ్లిక్ కొంటారు దానికి మనం ఒక సెలబ్రిటీయే కొనాలి అని లేదు. సో ఎప్పుడైతే ఐపీఓ, ప్రీ ఐపీఓ ఇవన్నీ కూడా ఐపీఓ దాకా రాలేదు ఇంకా, అప్పుడప్పుడే ఊపందుకుంటున్నాయి. ఒక ఐడియా వచ్చింది, ఒక ఎంటర్ప్రైనర్ ఒక ఐడియా వచ్చింది. ఒక ఐఐటీస్, మెయిన్గా ఐఐటీస్ ఉంటారు, ఐఎమ్స్ ఉంటారు, వీళ్ళందరూ కూడా చేస్తారు. సో ఇప్పుడు గురాప్ తీసుకున్నాం, గురాప్ కూడా మొత్తం రన్ బై ఐఐటీస్. వాళ్ళకి థాట్ వచ్చింది ఇలా చేయాలి, ఒక ఇన్వెస్టర్స్కి మనం ఏదైనా మంచి ప్లాట్ఫామ్ ఇవ్వాలి అని చెప్పి ఒక చిన్న ఐడియానే వాళ్ళ కోట్లు తెచ్చిపెట్టింది. సో ఇట్లాంటి స్టార్టప్స్లో కూడా ఎక్కువ మొగ్గు చూపించేది మన ఇన్వెస్టర్స్, మన సెలబ్రిటీస్ తీసుకుంటారు. ఎందుకంటే ఆ రిస్క్ ఉంటుంది, ఏదైతే రిస్క్ ఉంటుందో పెట్టేది మినిమం 10 crores అండ్ అబోవ్ పెట్టాలి. స్టార్టప్స్లో కూడా నేను 1 lakh పెడతాను, 2 lakhs పెడతాను అవ్వదు, పెద్ద అమౌంట్ పెట్టాలి. పెద్ద అమౌంట్ పెట్టి రిస్క్ తీసుకోవాలి. అది క్లిక్ అయితే మనకి ఆ 10 crores 100 share దాకా వెళ్తుంది, లేదా 10 crores పోతుంది. సో దానికి సిద్ధపడాలి. అది హై రిస్క్ హై రిటర్న్ ఉన్న ఇది.
సో అట్లాంటి వాటిని కూడా మనకి సెలబ్రిటీస్ ముందుకు వస్తారు. ఇండియాలో చాలా చాలా స్టార్టప్స్కి బ్యాక్ బోను మన సెలబ్రిటీసే ఉన్నారు. సో వాళ్ళు తద్వారా చాలామంది గెయిన్ అయ్యారు, 100% గెయిన్ అయ్యారు. కొద్ది గొప్ప లాస్ కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ హెల్త్ అనేది కూడా ఒక స్టార్టప్ కంపెనీ లాంటిదే. కాల్ హెల్త్ ఏంటంటే మన రామలింగరాజు వాళ్ళ అబ్బాయి సత్యం కంప్యూటర్స్ వాళ్ళదే. సో అందులో చూస్తే మనకి చిరంజీవి గారు పెట్టారని ఒక న్యూస్ అయితే వచ్చింది. చాలామంది సెలబ్రిటీస్ అందులో పెట్టుబడి పెట్టారని చెప్పి. సో అది కాల్ హెల్త్ పడిపోయింది. వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, హ్యాండ్స్ బర్న్ అయినాయి. కానీ వాళ్ళకున్న స్తోమతకి అది చిన్న అమౌంటే, అది పెద్ద అమౌంట్ అయితే కాదు. సో మనీ బట్ స్టార్టప్స్లో పెట్టేది అందరూ కూడా సెలబ్రిటీసే పెడతారు. అది క్లిక్ అయిందా ఓకే, వెల్ అండ్ గుడ్, మంచి రిటర్న్ అయితే వస్తుంది. అది ఫ్లాప్ అయిందా కొంచెం అమౌంట్ అయితే బర్న్ అవుతుంది. వాళ్ళకి పెద్ద ఫరక్ పడదు. వాళ్ళ ఉన్న అసెట్స్లో అది 1/10 1/5 కూడా అవ్వచ్చు. సో ఆ పెద్ద అమౌంట్ మళ్ళీ వాళ్ళు ఏంటంటే వారు మూడు సంపాదించేసుకుంటారు. సో కాబట్టి ఏంటంటే స్టార్టప్స్కి మనకు పునాది వేసేదంతా కూడా ఈ మన పెద్ద పెద్ద ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే సెలబ్రిటీస్కి ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి సొసైటీకి మనం తిరిగి ఇవ్వాలి. మనం సొసైటీ నుంచి మనం సంపాదించినప్పుడు మళ్ళీ తిరిగి సొసైటీకి మనం ఇవ్వాలి అన్న ఒక మంచి హంబుల్ డిజైన్తోనే వస్తారు. సో క్లిక్ అవుతాయి, సమ్టైమ్స్ క్లిక్ కావు, బట్ ఓకే దే ఆర్ హ్యాపీ, సంథింగ్ చేశాము అన్న ఒక హ్యాపీ అయితే వాళ్ళకు ఉంటుంది. సో ప్రతి ఒక్క స్టార్టప్ కంపెనీస్కి బ్యాక్ బోన్స్ మన క్రికెటర్స్ కావచ్చు, స్పోర్ట్స్ పీపుల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. సో చాలామంది హోటల్స్ రన్ చేసుకుంటారు, రకరకాలు ఉన్నాయి. ఎక్కువ హెల్త్ కాన్సెప్ట్స్ కానీ వెళ్తారు, హెల్త్ ప్రమోట్ చేయడానికి వెళ్తారు, ఫిట్నెస్ సెంటర్స్కి ఎక్కువ వెళ్తారు, ప్రమోట్ చేస్తారు వాటిని. జిమ్ సెంటర్స్ కానివ్వండి, అవి కానివ్వండి, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, అది ప్యాషన్ వాళ్ళకి. స్టార్టప్స్ రన్ చేసేదంతా మటుకు సెలబ్రిటీస్. కామన్ మ్యాన్ చేయలేరు, ఎందుకంటే మనం అంత అమౌంట్ పెట్టలేము, పెట్టినది పోయిందంటే మాత్రం మొత్తం జీరో వచ్చేస్తాం. సో కాబట్టి ఆ ధైర్యం కామన్ పీపుల్ చేయలేరు, సెలబ్రిటీస్ చేయగలుగుతారు. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.